హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై సుమేధ కిచెన్స్. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మనం వీడియోలోకి వెళ్దామా? ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టేసుకుని ఇందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకోవాలి. అంతా బటర్ వద్దనుకుంటే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 3 ఉల్లిపాయలని ఇలా స్లైసెస్గా యాడ్ చేసుకొని వీటిని కాస్త కుక్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కాస్త కుక్ అయ్యేలోపు మధ్యలో 5 నుంచి 6 యాలకుల్ని కూడా యాడ్ చేసుకొని వీటితో పాటు యాలకుల్ని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద టమోటాలను ఇలా స్లైసెస్గా యాడ్ చేసుకొని వీటిని కూడా కలుపుకుంటూ కాస్త సాఫ్ట్గా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో ఇందులోకి 3 నుంచి 4 లవంగా, 2 ఇంచుల చెక్కని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన క్యాప్ ఉంచేసుకొని టమోటాలు కాస్త సాఫ్ట్గా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే చూడండి, ఆనియన్ టమోటో సాఫ్ట్గా తయారైంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిపైన క్యాప్ ఉంచేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ని పెట్టేసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని యాడ్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వీటిని కలుపుకుంటూ కాస్త ఫ్రై చేసుకోవాలి. మరి ఓవర్గా ఫ్రై చేసేసుకోకూడదు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓవర్గా ఫ్రై చేసుకుంటే పన్నీర్ ముక్కలు గట్టిగా తయారవుతాయి. ఇలా కలుపుకుంటూ ఈ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని వీటిని కాస్త ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరో 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అవుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త కుక్ అవ్వనివ్వాలి. కాస్త కుక్ అయిన తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త కుక్ అవ్వనివ్వాలి. ఇది కాస్త కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు మటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి బఠానీలు, ఫ్రోజన్ బఠానీ వాడుతున్నారు, మీరు నార్మల్ బఠానీ అయితే ఉడికించి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ని మనం ఓవర్గా కలపకూడదు, పన్నీర్ విరిగిపోయే అవకాశం ఉంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా చపాతీలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.